హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో తమ్నైల్ చూసారు కదా, ఈరోజు వీడియో ఏంటంటే అరైవల్ ఆఫ్ బేబీ బాయ్ అండ్ గర్ల్ అనమాట. సో ఓల్డ్ వైఫ్ టేల్స్ ప్రకారం చాలామంది అంటుంటారు కదా, మీకు ఈడీడీ కంటే ముందు పుడితే బేబీ బాయ్ అని, ఈడీడీ తర్వాత అండ్ ఈడీడీ అప్పుడు పుడితే బేబీ గర్ల్ అని. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాము. సో దీంట్లో నిజం అస్సలు లేదండి. సో బేబీ అరైవల్ అనేది మనకి బేస్డ్ ఆన్ ద బేబీ, అంటే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో మీకు ఏదైనా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ లైక్ వాటర్ తక్కువ ఉండడం, లేదంటే బీపీ ప్రాబ్లం, ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉంటే ముందే డెలివరీ చేస్తారు. లేదంటే ఈడీడీ వరకు నార్మల్ డెలివరీ కోసమైనా, లేదంటే ఈడీడీ వరకు వెయిట్ చేద్దాము బేబీ ఇంకా హెల్తీగా ఉండడానికని ఉంటుంది. కానీ ముందే పుడితే బాయ్ అని, లేట్గా పుడితే గర్ల్ అని అలా ఏం లేదండి. ఇంకొకటి చెప్తుంటారు, మీకు స్టమక్ పెద్దగా ఉంటే గర్ల్ అని, స్టమక్ చిన్నగా ఉంటే బాయ్ అని. సో దీంట్లో కూడా నిజమేం లేదు. సో ఇది ఏంటంటే, మీకు బేబీ గర్ల్ ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ ఉంటుంది. సో అలా తినడం వల్ల అండ్ ప్లస్ మీ బాడీ షేప్ని బట్టి కూడా మీ స్టమక్ అనేది ఉంటుంది. సో చాలా మందికి స్టమక్ పెద్దగా ఉండి బాయ్ పుట్టిన వాళ్ళు ఉన్నారు, చిన్నగా ఉండి గర్ల్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మెయిన్లీ మీ బాడీ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో లెట్స్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హ్యావ్ ఏ హెల్తీ ప్రెగ్నెన్సీ. సో మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా నిజంగా మీకు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.